పహల్గాం దాడికి భారత్ సరైన ప్రతీకారం తీర్చుకుందని దేశం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది. కానీ పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి సంబంధించిన మధుసూదన్ రావు తోడల్లుడు అనిల్ మాత్రం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న దాడుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అనే దేశాన్ని పూర్తిగా తొలగించాలన్నారు. ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన దాడుల గురించి కావలి నియోజకవర్గంలో బాధితుల అభిప్రాయం ఎలా ఉందో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి 1:50 నుండి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది వరకు చనిపోయి ఉంటారని చెప్పి సమాచారం అందుతుంది. ఏదేమైనా కానీ ఈ పహల్గాం దాడికి సంబంధించి ఇటు ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీనికి సంబంధించి యావత్ భారతదేశం మొత్తం కూడా సంబరాలు చేసుకుంటుంది. ఎక్కడ చూసినా కానీ ఇటు టపాసులు పిలుస్తూ మిఠాయిలు పంచుకుంటున్నారు. అయితే చాలా చోట్ల కూడా చాలామంది మాట్లాడుతూ ఇలాంటి సింపుల్ ఇలా వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపై కేవలం దాడులు చేసి సరిపెట్టడం కరెక్ట్ కాదని, అసలు ప్రపంచ పటంలో నుంచి పాకిస్తాన్ అనే దేశాన్ని ఏరేస్తేనే ఇది ఇటు పహల్గాం దాడి కావచ్చు, లేకపోతే ఇంకొక దాడి కావచ్చు, వీళ్ళందరికీ సరైన సంతోషం కలుగుతుందని చెప్పి చాలా చోట్ల ఒక వాయిస్ అయితే వినిపిస్తూ ఉంది. అయితే ఈ పహల్గాం దాడికి మాత్రము ఇప్పుడు మన వాళ్ళు చేసిన దాడికి అయితే కొంచెం అంటే 100% తృప్తి లేకుండా కొంచెం తృప్తి అయితే ఇటు పహల్గాం దాడిలో బాధితులకైతే కొంచెం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఇటు భారతదేశం చేపట్టిన ఈ చర్యలు సరిపోవని, ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళని అంతం చేస్తే కానీ ఇది సరిపోదంటున్నారు. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న సర్జికల్ స్ట్రైక్స్ చేసి మళ్ళీ సైలెంట్ అయిపోవటం, మళ్ళీ ఉగ్రవాదులు మళ్ళీ భారత్లో చొరబడి ఇంకొక హోటల్ కానీ, లేకపోతే ఇంకొక చోట కానీ పర్యాటకులు కానీ, లేకపోతే ఇంకొకరిని మానవ బాంబులు ఇలా అటాక్ చేయడం, మళ్ళీ మన వాళ్ళ మీద ఇలా సర్జికల్ స్ట్రైక్ చేయడం, ఇది మామూలుగా జరిగిపోతుందని, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళని పూర్తి స్థాయిలో ఏరేయాలని చెప్పి చాలా చోట్ల వాయిస్ వినిపిస్తూ ఉంది. అయితే ఏదేమైనా కానీ కొద్దిగా గొప్ప కొంచెం తృప్తినైతే ప్రజలకైతే ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో ఇటు పహల్గాం దాడిలో ఉగ్రవాద దాడిలో చనిపోయిన మధుసూదన్ రావు తోడలుడు అనిల్ మన వద్ద ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, భారతదేశంలో యావత్ భారతదేశం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. నేను అర్ధరాత్రి నుంచి దాడులు స్టార్ట్ చేశారు. ఈ దాడుల వల్ల అంటే పహల్గాం బాధితులకు కొంచెమైనా న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? సార్, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి నిజంగా నమస్కారం సార్. మీరు చేసింది నిజంగా చాలా సంతోషం మాకు. కానీ ఒక పక్కన చాలా సంతోషం వేస్తుంది, కానీ ఒక సైడ్ మాత్రం ఇది ఇంతకుముందు కూడా మన సర్జికల్ స్ట్రైక్స్ అవన్నీ చేసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ వీళ్ళందరూ చేసే ఘటనలు ఏ విధంగా ఉంటాయంటే, మనం కూడా అదే పవర్ఫుల్గా అదే విధంగా మనం కూడా పాకిస్తాన్ మీద కానీ చేసి ఆ ఉగ్రవాదులకి ఇంకోసారి మన ఇండియాలో అడుగు పెట్టే పరిస్థితి, పెట్టాలంటే భయపడే పరిస్థితి మీరు ఏర్పరచాలి సార్. ఇది ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఈ ఉగ్రవాదులది ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు ఒక 5 years కాకపోతే ఇంకో 10 yearsలో మళ్ళీ వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇలాగా దీనికన్నా మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం సార్. అది ఒక మోడీజీ వల్లే అవుతుంది, అది మాత్రం మాకు పూర్తి నమ్మకం ఉంది. దయచేసి మీరు ఇంకా ఇద్దరితో ఇది జస్ట్ స్టార్టింగ్ అని చేసి ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ పాకిస్తాన్ ఎకనామీ దెబ్బతినేటట్టు మీరు చేస్తేనే ఉగ్రవాదుల నుంచి మనం తప్పించుకోగలుగుతాం సార్. లేదంటే ఇది ఖచ్చితంగా ఇది జస్ట్ ఒక టెంపరీ పరంగా మనం సంతోషపడాల్సి వస్తుంది, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఇది జరగదు అనేది మాత్రం మనకి ఇంకా అనిపిస్తుంది సార్. ఖచ్చితంగా జరుగుతుంది ఇది మళ్ళీ ఒక 5-10 years తర్వాత, లేదా ఇంకొక 2 years తర్వాత, కానీ ఖచ్చితంగా మళ్ళీ ఉగ్రవాదులు చెలరేగిపోతారనేది మాత్రం ఖచ్చితం సార్. ఈ రోజుకి మీరు ఏదో 300 మంది ఇంతమంది చనిపోయారని, అది నిజంగా చాలా సంతోషకరం మాకు. ఇది జస్ట్ టెంపరీ సార్. దయచేసి మోడీజీ గారు ఇంపాక్ట్ భయంకరంగా ఉండాలి. ఇంపాక్ట్ గారు ఇది సరిపోదు మనకి. ఉగ్రవాదులు ఇంకొకసారి మన ఇండియా సైడ్ కన్నెత్తి చూసినా కూడా ఉచ్చ పడిపోవాలండి, వాళ్ళకి పడిపోవాల్సిందే. అది అలా చేయండి సార్ మీకు ప్లీజ్. అయితే ఈ యొక్క దాడులకు సంబంధించి ఇటు అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, రష్యా కానీ మొత్తం యావత్ ప్రపంచం కూడా భారత్కి పూర్తి సపోర్ట్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మనం కూడా వాళ్ళపైన దాడులు తీవ్రతం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇది నాకు తెలిసి మానవులు కానీ మనుషులు కానీ ఎవరైనా సరే, ఏ దేశస్తులైనా ఇలాంటి 26 మందిని నిర్దాక్షిణ్యంగా తలల మీద కాల్చి చంపినప్పుడు నాకు తెలిసి ఏ దేశమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మనకే సపోర్టివ్గా ఉంటుంది అనేది మేము ఆశిస్తున్నాం సార్. అయితే మీకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం పరంగా ఇంతవరకు ఏదైనా ఒక భరోసా లాంటిది ఏమైనా లభించిందా? అదొకటే ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం సార్. మేబీ ఏమన్నా అక్కడ చర్చలు జరుగుతున్నాయి ఏంటి అనేది తెలియట్లేదు. ప్రస్తుతానికైతే మాకు గవర్నమెంట్ పరంగా, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బట్ స్టిల్ ఏదో జరుగుతుందనేది మాత్రం మేము ఆశిస్తున్నాం సార్. ఖచ్చితంగా మోడీజీ గారు చేస్తారనే పూర్తి నమ్మకం మాకుంది.
ఈ రాత్రి జరిగిన ఈ యొక్క పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడుల గురించి మీ ఫ్యామిలీలో అంటే ముఖ్యంగా ఇటు మధుసూదన్ రావు గారి భార్య దృష్టికి ఏమైనా వచ్చిందా? వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? అదే సార్ వచ్చింది, చాలా అదే చెప్తున్నాను కదా, మళ్ళీ సంతోషమే. కానీ ఇది తాత్కాలికం అనేది మాత్రం మా పూర్తిగా ఫ్యామిలీ అందరం అదే ఆలోచిస్తున్నాము. ఈ తాత్కాలికం ఉండకూడదు, సంథింగ్ పర్మనెంట్ సొల్యూషన్ రావాలి సార్. అదొక మోడీజీ గారే చేయగలుగుతారనేది మాత్రం మేము అనుకుంటున్నాము. ఫైనల్గా పహల్గాం బాధ్యతలకు పూర్తిగా 100% న్యాయం జరగాలంటే ఏ విధంగా భారత్ ముందుకెళ్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఖచ్చితంగా యుద్ధం ప్రకటించండి సార్, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి అంతే. ఆ యుద్ధం ఎలా ఉండాలంటే ప్రతి ఉగ్రవాది ఎట్టి పరిస్థితులైనా సరే ఇండియా మీద కన్నెత్తి చేస్తే, ఒక్క మనిషిని ఒక్క ఫ్యామిలీ మీద అటాక్ చేసినా దేశంకి ఇంపాక్ట్ అవుతుంది అనేది ఉగ్రవాదుల మనసులో రావాలి సార్. ఇది వస్తేనే మనకు ఒక సొల్యూషన్ ఏర్పడుతుంది సార్.